శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మనము మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళందరికీ కూడా ఆహారము, అన్నం అనేది చాలా ముఖ్యం. అందుకే మానవ జన్మ ఎత్తిన వారందరినీ కూడా అన్నగత ప్రాణులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి దేవతలకి ఏ ఆహారం అంటే ఇష్టం అంటే దేవానాం ఆజ్యం ఆహారం. దేవతలకి నెయ్యి అనేటువంటి ఆహారం చాలా ఇష్టమైనదిగా మనకు వేదశాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆ యొక్క నెయ్యిని మనము దేవతలకు ఏ విధంగా అందజేయగలుగుతాము అంటే యజ్ఞాల ద్వారానే మనము ఆ యొక్క నెయ్యిని వారికి అందజేయగలుగుతాము. ఏ దేవతలకైతే మనం హోమం చేస్తామో ఆ దేవతలకు సంబంధించినటువంటి హవిర్భాగాన్ని ఆ యొక్క అగ్నిదేవుడు దేవతలకి అందివ్వడం అనేది మన యొక్క సనాతన ధర్మంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. మరి ఆ యొక్క యజ్ఞము ఏమిటి? యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞాలలో ప్రతి మంత్రము చివర కూడా స్వాహ అనేటువంటి మంత్రాన్ని మనము ఎందుకు ఉచ్చరిస్తాము అనేటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞో వై విష్ణు అని వేదోక్తి, వేదం చెప్పినటువంటి మాట. అంటే యజ్ఞము అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం, నారాయణమూర్తి స్వరూపం. ఏ విధంగానైతే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి వచ్చినటువంటి నీరు ఏ విధంగానైతే సముద్రంలో చేరుతుందో ఏ దేవుడికి నమస్కరించినా కూడా ఆ యొక్క నమస్కారం అనేది ఆ యొక్క నారాయణమూర్తికి అందుతుంది అనేటువంటి భావం ఈ యొక్క శ్లోకంలో ఉంటుంది. అట్లాగే యజ్ఞం అనేది సాక్షాత్తు నారాయణమూర్తి స్వరూపం కనుక మనం చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా ఆ యొక్క నారాయణ స్మరణతో జరిగేటువంటి ఆ యొక్క మనము చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా ఆ నారాయణమూర్తికి చేరుతాయి. మరి ఒకానొక సందర్భంలో పూర్వకాలంలో ఏ విధంగా నేను చెప్పినట్టుగా ఏ ఏ దేవతలకైతే హోమం చేస్తామో ఆయా దేవతలకు ఆ యొక్క హవిర్భాగం అంటే నెయ్యి యొక్క భాగాన్ని అగ్నిదేవుడు అందిస్తాడని చెప్పుకున్నాం కదా. అటువంటి హవిర్భాగాన్ని ఒకానొక సందర్భంలో రాక్షసులు ఆ రాక్షసుల యొక్క అకృత్యాల వలన ఆ యొక్క హవిర్భాగము దేవతలకు అందకుండా ఉండడం జరిగింది. అప్పుడు ఆ దేవతలంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు జగదంబకు నమస్కరించి అమ్మ ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆ యొక్క జగదంబ దేవత జగదంబిక ఇక్కడి నుంచి మీరు చేసేటువంటి యజ్ఞాలకి స్వాహ అనేటువంటి మంత్రాన్ని జోడించండి. ఆ యొక్క స్వాహ రూపకంగా నేను ఆ యొక్క హవిర్భాగాన్ని కాపాడి ఆయా దేవతలకు అందించేలా చేస్తాను అని చెప్పి ఆ యొక్క జగదాంబిక వీరందరికీ చెప్పడం ద్వారా ఆ రోజు నుంచి ఆ యొక్క స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఈ యొక్క వేద మంత్రాలకు జోడించడం జరిగింది. తద్వారా ఆ యొక్క స్వాహాదేవి అగ్నిదేవుడికి ఇల్లాలై ఆ యొక్క హవిర్భాగాన్ని ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ఏ దేవతలకైతే మనము హోమం చేస్తామో ఆయా దేవతలకు హవిర్భాగాన్ని అందించడం జరిగింది. ఆ యొక్క స్వాహాదేవి శ్లోకాన్ని ఇప్పుడు పఠించడం జరుగుతుంది. స్క్రీన్ పైన మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. స్వాహాం మంత్రాంగయుక్తాం చ మంత్రసిద్ధిస్వరూపిణీం సిద్ధాంచ సిద్ధితాం నృణాం కర్మణాం ఫలదాం శుభాం. ఈ విధంగా స్వాహాదేవి యొక్క ధ్యాన శ్లోకం ఉంటుంది. మరి దేవకార్యాలకు హవిర్భాగాన్ని స్వాహాదేవి ద్వారా మనము అందిస్తున్నాం. మరి పితృకార్యాలకు సంబంధించి ఈ యొక్క స్వాహాదేవి ద్వారా హవిర్భాగం అందుతుందా, ఇంకా ఏమైనా అవకాశం ఉందా అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పితృదేవతలకి తర్పణాలు శ్రాద్ధాలు ఆనవాయితీగా చేయడం జరుగుతుంది. మనము ఆ యొక్క
యొక్క తర్పణాలు శ్రాద్ధాలకు కూడా ఒకానొక సందర్భంలో ఆటంకం ఏర్పడినప్పుడు అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ యొక్క బ్రహ్మదేవుడు ఒక మానస పుత్రికను సృష్టించడం జరిగింది. ఆమె పేరే స్వధ. ఇక నుంచి పితృదేవతలకి మీరు పెట్టేటువంటి తర్పణ శ్రాద్ధాదులన్నీ కూడా ఈ యొక్క స్వధాదేవి ద్వారా పితృదేవతలకు చేరుతాయి అని చెప్పడంతో పాటు అదేవిధంగా మనము దేవతా కార్యక్రమాలలో ఏ విధంగానైతే యజ్ఞాలలో స్వాహ అని చెప్తున్నామో పితృకార్యాలకు సంబంధించి ప్రతి మంత్రము చివర కూడా స్వధ అనేటువంటి మంత్రాన్ని జోడించాలని బ్రహ్మవాక్కుగా చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి పితృకార్యాలలో మంత్రము చివర ప్రతి ఉపచారము చివర స్వధ అనేటువంటి మంత్రాన్ని జోడించి చెప్పడం ద్వారా పితృకార్యాలకు ఆ యొక్క ఆవిర్భాగం అనేది తర్పణాలు మనం పెట్టేటువంటి శ్రాద్ధాదులన్నీ కూడా పితృదేవతలకి చేరడం జరుగుతుంది. చివరగా అగ్నిదేవుడు స్తుతించినటువంటి స్వాహాదేవి షోడశ నామావళి స్తోత్రాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇది పఠించడం ద్వారా దాంపత్య సమస్యలు, దంపతులకు సంబంధించినటువంటి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఈ యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆ యొక్క సమస్యలు తీరుతాయి అనేటువంటి ఆర్యోక్తిని అనుసరించి మీకు ఈ యొక్క స్తోత్రాన్ని పఠించడం జరుగుతుంది. అట్లాగే డిస్క్రిప్షన్లో స్క్రీన్ పైన పెట్టడం జరుగుతుంది. గమనించుకొని అట్లాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టుంటే ఆ యొక్క స్తోత్రాన్ని పఠించి తద్వారా ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పొందగలరని ఆశిస్తూ ఇప్పుడు ఆ యొక్క స్తోత్రాన్ని చూద్దాం. స్వాహావన్హి ప్రియావన్హి జాయా సంతోషకారిణి శక్తి క్రియా కాలదాత్రి పరిపాకరీ ధ్రువ గతిస్సదా నరాణాంచ దాహికా దహనక్షమా సంసారసారరూపా చ ఘోర సంసారతారిణి దేవజీవనరూపా దేవపోషణకారిణి షోడశైతాని నామాని యః పఠేత్ భక్తి సంయుతః సర్వసిద్ధిర్భవేత్తస్య ఇహ లోకే పరత్ర చ. చూశారు కదా, స్వాహాదేవి షోడశ నామావళి స్తోత్రం. ఈ యొక్క స్తోత్రాన్ని మీకు ఎంత వీలైతే అంత పఠించండి. తద్వారా దాంపత్య సమస్యలు ఏవైనా ఉంటే ఆ యొక్క సమస్యల నుంచి మీరు పరిష్కరింపబడతారు. ఆ విధంగా జరగాలని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం భక్తి దర్శనం ఛానల్ని తప్పక వీక్షించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.